అందరికీ నమస్కారం అండి. ఇది కాకర పాదులండి. ఇది పాదులు పెట్టిన 2 వారాలకి ఆల్రెడీ కింద భూమిలోకి అయితే ఫెర్టిలైజర్ గట్రా పెట్టక్కర్లేకుండా మన డిఏపి కేజీ ప్యాకెట్లు ఉంటాయండి. 1261 అన్నది కేజీ ప్యాకెట్. అలాగే ఆర్గానిక్ మ్యారినో లిక్విడ్ అని ఉంటుందండి. ఆర్గానిక్ మ్యారినో లిక్విడ్ అది డ్రమ్ముకి 1/2 లీటర్, అంటే మీకు 15 స్పేర్లకు కానీ 10 స్పేర్లకు కానీ ఒక ఎకరానికి ఇలా మొదలను పోసుకుంటే కనుక ఈ మొదలను పోసుకుంటే మీకు మొక్క గ్రోత్ వస్తుంది. అంటే 1261 డిఏపి కేజీ ప్యాకెట్ ఉండడం వల్ల డిఏపి అందుతుంది అనమాట అండి. అలాగే మ్యారినో అన్నది ఆర్గానిక్ వల్ల గ్రోత్ వస్తుంది, కింద ఏరు వ్యవస్థ పెరగడానికి, న్యూట్రియన్స్ అందడానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట అండి. అలాగా మా సీతారామం ఏరియాలో 3-4 నుంచి 5 సార్లు పోస్తున్నారండి. ఇంకా ఫెర్టిలైజర్ గట్రా ఏం పెట్టలేదు. అలాగే పెరిగిన తర్వాత లైట్గా ఆకులు ఎరుపు రాకుండా న్యూట్రియన్స్ కొట్టాలి. అగ్రోమిన్ మ్యాక్స్ అన్నదే లీటర్ నీటికి 2 గ్రాములు, లేదా అగ్రిప్రో అని ఉంటుందండి, లీటర్కి 2 గ్రాములు వేసి, అలాగే దోమమందు ఇస్టమాఫ్రైడ్ అన్నదే 2 గ్రాములు దోమమందు. ఇస్టమాఫ్రైడ్ దొరకకపోతే ముందు తక్కువలో నుంచి వెళ్ళాలి. ఇస్టమాఫ్రైడ్ దొరకకపోతే ఇమిడా అని ఉంటుందండి, ఇమిడా క్లోఫిడ్ 17.8, అది కూడా 2 ml చొప్పున ఇచ్చుకోవచ్చు. కింద వర్షాకాలం బాగా ఎక్కువ ఏరుకుళ్ళు వస్తుందంటే కనుక పాస్పో కాపర్ ఉంటుందండి, ఫాస్ఫరస్ ప్లస్ కాపరు, అది కూడా లీటర్ నీటికి ఒక 2 ml, అంటే 10 స్పేర్లు కలుపుకొని ఎకరానికి పాస్పో కాప్ 1/2 లీటరు, అలాగే ఎరీస్ ఒరిజినల్ ప్లాంట్ అమ్మేసిన 1/2 కేజీ ఒక డ్రమ్ములో కలిపేసుకుని మొదలు పోసుకుంటే కనుక గ్రోత్ వస్తుంది. ప్లస్ ఏరు కొళ్ళకుండా బాగా ఎక్కువ కుళ్ళు ఉంటే కనుక బైటాక్స్ కలుపుకోవచ్చండి, టాటా కంపెనీది. లేదంటే కనుక మన ఎరీస్ కంపెనీ పాస్పో కాప్ అన్నది కుళ్ళు తగ్గుద్ది, ఏరు పీచు వేరు వస్తుంది, గ్రోత్ వస్తుంది. అలాగే ప్లాంట్ అమ్మేసినకి కుళ్ళు రానివ్వకుండా ఆపుద్ది. దాంట్లో ఇంకొక జింక్ మ్యాగ్ అని ఉంటుంది, జింక్ మెగ్నీషియం, అది ఒక 1/2 లీటర్, అంటే పాస్పో కాప్ 1/2 లీటరు, ప్లాంట్ అమేషన్ 1/2 కేజీ, జింక్ మ్యాగ్ 1/2 లీటరు ఒక డ్రమ్ము నీళ్ళు కలుపుకొని మొక్కలు మొదలు పోస్తే వర్షాకాలంలో కొత్త ఏరు పోసుకుని బాగా డెవలప్ అవుతుందండి. 1261 మ్యారినో 1/2 లీటర్ అన్నది 4-5 సార్లు కంపల్సరీ పోతున్నారు. అయితే మనకి 40 రోజులు వచ్చేటప్పటికి, 40-45 రోజులు వచ్చేటప్పటికి లైట్గా కాయ పూత పిండి రావడానికి ఉపయోగపడుతుందండి. అప్పుడు పూత దశలోకి వచ్చేటప్పటికి బోరాన్ 20 అన్నది లీటర్ నీటికి 1 గ్రాము నుంచి 1.5 గ్రామున్నారండి. అలాగే అగ్రిప్రో అని ఉంటుందండి, అగ్రిప్రో కానీ హైడ్రోప్రో కానీ ఏదైనా అది కూడా 2 గ్రాములు వేసుకుంటే 2 ml కానీ 2 గ్రాములు కానీ 1 లీటర్ నీటికి కొట్టుకుంటే కనుక కాయ సైజు బాగా రావడానికి, పూత పిండి దిగడానికి, ఇది ఓన్లీ కాకరకాయ కాదండి, బొబ్బాసికైనా, అరటికైనా, మొక్కజొన్నకైనా దిగుబడి బాగా కాయలు కాయడానికి, పూత పిండి రావడానికి, అలాగే టమాటాకైనా, వంగకైనా, దోస, బీర అన్నిటికీ బోరాన్ అగ్రిప్రో కంపల్సరీ న్యూట్రియంట్స్ ఉండాలండి. దాంతో దోమమంది ఇచ్చుకోవచ్చు. ఇది భూమిలో మీరు కొంచెం గట్టి పిండిలు కూడా పెట్టుకోవాలండి. అంటే 10-26 పొటాష్ పిండిలు కానీ, లేదంటే 14-35 కానీ పొటాష్ కంపల్సరీ. ఒక అరబస్తలోను ట్రేస్మిన్ ఫార్ములా 7 అంటే న్యూట్రియన్స్ అనమాట అండి. ట్రేస్మిన్ అన్నది 10 కేజీల ప్యాకెట్, కాల్బోర్ 10 కేజీల ప్యాకెట్, అలాగే మ్యారినో గోల్డ్ లిక్విడ్ పోయకపోతే కనుక మ్యారినో గోల్డ్ 2 కేజీల ప్యాకెట్లు ఉంటాయి, 3 కిట్లు ఉంటాయి. ఆ కిట్లో కలుపుకొని వేసుకోవచ్చు. మీరు వేసుకోవడం వల్ల ఏ పంటకైనా, వరికైనా ఉంది ఆ కిట్టు, అలాగే పాదులకైనా దేనికైనా వేసుకోవచ్చు అండి. వేసుకుంటే కనుక ఫెర్టిలైజర్ మనం తగ్గించుకోవచ్చు. అలాగే అక్కడ గడ్డగట్టినట్టు అయిపోకుండా నీళ్ళు వేసిన పిండిని కూడా లాక్ రావాలంటే మనకు ఆర్గానిక్గా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే కాల్బోర్ అనేది 10 కేజీలు పెడితే కాయ వంకర రాకుండా, పాదు బాగా సాగడానికి, దిగుబడి రావడానికి, ఎక్కువ కాయలు ఆ పాదు సంవత్సరం అయినా కానీ ముదిరిపోయినా కానీ ఇంకా మనం కొయ్యడానికి అందరూ 1 బస్తా అయితే మన 2 బస్తాలు అవుతుందండి, ఎక్కువ పూత పిండి వస్తుంది. అలాగే వంగలోకి వచ్చేటప్పటికి మనం వంగ కూడా చూసుకోవచ్చు. వంగ కంపల్సరీ ఈ కొనబడుతుందండి. ఈ కొనబడినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కొనని గిల్లేసుకోవాలి. ఈ కూలీల చేత కంపల్సరీ కొనను గిల్లించుకుని, దీంట్లో మీరు ఎన్ని మందులు కొట్టినా పని అవుతుంది, ఆ కొన గిల్లిచ్చి బయట పాడేయాలి. ఈ వైరస్ ఆకులు వచ్చి ఎండిపోయిన ఆకులని కట్ట గిల్లిచ్చి బయట పాడేసి, అప్పుడు ఆ కొనలోకి వెళ్ళేలాగా బ్యారేజైడ్ కానీ, లేదా టాల్ స్టార్ కానీ, దాంతో అగ్రిప్రో న్యూట్రియన్స్ ప్లస్ బోరాన్ 20 అన్నది కొడితే కనుక ఎక్కువ పూత పిండి రావడానికి పనిచేస్తుంది. అలాగే కింద దీనికి కూడా కాల్బోర్ అనేది కలిపి పెట్టుకోవచ్చు. మీరు యూరియాలో కానీ, లేదా 14-35 ఏ ఫెర్టిలైజర్లో కలుపుకోవచ్చు. కానీ కంపల్సరీ పొటాష్ ఉన్న ఫెర్టిలైజర్లో పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో తెగులు రాకుండా తట్టుకుంటుంది అనమాట అండి. మీరు దీనికనే కాదు, వంగకైనా, మిర్చికైనా, దొండపాదులకైనా, కాకర పాదులకైనా, బీర పాదులకైతే కింద పెట్టక్కర్లేదు కానీ పైన కంపల్సరీ స్ప్రేయింగ్ ఇస్తే కాయ వంకర రాకుండా, సైజు పెరగడానికి,
పూత పిండి బాగా డెవలప్ అవ్వడానికి, ఎక్కువ కాయలు కాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చిల్లీకి కూడా కొట్టుకోవచ్చు. మనం కంపల్సరీ చూసుకోవాల్సింది ఏంటంటే పచ్చదోమ ఉంటుందండి. ఈ పచ్చదోమ ఇదిగోండి పచ్చదోమ ఉంటుంది. ఈ పచ్చదోమకి ఇస్టమాఫ్రైడ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇస్టమాఫ్రైడ్ కుదరకపోతే కనుక ఇమిడాకి వెళ్ళాలి. అంటే ముందు తక్కువలో నుంచి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు బేర్ కంపెనీ కాన్ఫిడర్ కానీ సూపర్ కాన్ఫిడర్ కానీ ఒక లీటర్ నీటికి 1 ml నుంచి 1.5 mlకి వెళ్ళాలన్నమాట అండి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాటిలో మీరు అట్లు కూడా పెట్టచ్చండి. ఎరీస్ కంపెనీ అట్లు ఉన్నాయండి, ట్రాప్స్ అట్లు. ఆ ట్రాప్స్ అట్లు ఎకరానికి ఒక 20 పెట్టుకుంటే బాగుంటుందండి. రైతులందరికీ నమస్కారం. రైతులందరికీ ఇలా ఉపయోగపడేలా మేము చెప్తామండి. ఏ పంటల గురించి అయినా మాకు అవగాహన ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతాం సార్. ఇది మేము మా కంపెనీ మందులే కాకుండా రైతు బాగోవాలి అనే ఉద్దేశంతో మేము అన్ని రకాలుగా చెప్తాం సార్. మీరు అర్థం చేసుకుని వాడుకుంటే మీకు ఎన్నిసార్లు అయినా మేము తిరుగుతాం, మాకు ఏం ప్రాబ్లం లేదు. మేము రైతుకి సేవ చేయడానికి ఉన్నాం. దాని గురించి మీరు ఏదైనా వాడచ్చు. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మమ్మల్ని అడగచ్చు, ఫోన్ చేసి కవర్ చేసుకోవచ్చు. మేము వస్తాం కూడా. ఓకే సార్, చాలా ఉంటాం సార్.